ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉంటుంటామే మాలాంటి వాళ్ళం. మాకు కల్పించే రిజర్వేషన్ అయితే తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్గా మాకు 10% రిజర్వేషన్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక బీసీల పక్షాన మాట్లాడడం నిజంగా తీన్మార్మల్ అనేది నేరం చేసినట్టుగా కొన్ని ఛానళ్ళు చూపెడతా ఉన్నాయి. ఈ అగ్రవర్ణాలు కొందరు, ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొందరు గరంగా అవుతా ఉన్నారు తీన్మార్మల్ పైన. నిజంగా తీన్మార్మల్ గతం నుంచి కొట్లాడుతున్నారు. సరే, తీన్మార్మల్ సంగతి పక్కకెడితే, మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి, గతంలో ఎమ్మెల్సీ ఇప్పుడు పదవికాలం దగ్గర పడవచ్చు, కానీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడినది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం. తమ కులం వాళ్ళు ఉన్నది 5% అయినా 10% రిజర్వేషన్ ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కానీ బీసీలు 60% ఉంటే 25% రిజర్వేషన్ ఇచ్చారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓబీసీ సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. 20 మంది మంత్రుల్లో బీసీలు 3 ఉన్నారని, మిగతా వాళ్ళు రెడ్డి వెలమదొరలే ఉన్నారన్నారు. బీసీలు కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసమే కాదన్నారు, భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఏదైతున్నదో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉంటుంటామే మాలాంటి వాళ్ళం. మాకు కల్పించే రిజర్వేషన్ అయితే తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్గా మాకు 10% రిజర్వేషన్ ఆయన అని చెప్పి అంటున్నాం. మేము ఉండేది 5%, మాకు వచ్చే రిజర్వేషన్ 10% ఆయన అంటున్నాం. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఆర్థికంగా వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా ఉన్నత వర్గాల వారు ఎవరు ఉన్నా కానీ 10% రిజర్వేషన్ సౌకర్యం విద్యా ఉద్యోగాలలో పొందబడే విధంగా జాతీయ స్థాయిలో మోడీ గారు కల్పిస్తే, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు కల్పిస్తామని చెప్పారు. ఇటువంటి పరిస్థితులలో మరి బలహీన వర్గాలకు 25% పరిమితం చేయడం ఏ మేరకు సమంజసమని చెప్పారు. 60% జనాభా ఉన్నట్టు భావించేటట్టుగా బలహీన వర్గాలకు ఈ 25% ఏదైతుందో పెంచవలసినటువంటి యొక్క ఆవశ్యకత ఉన్నది. ఇది ఇంతవరకే ఇలా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో చర్చ కూడా రావడం జరిగింది. రేపు ఎన్నికల ప్రణాళికల రూపకల్పనలో పెద్ద హనుమంతరావు గారు చెప్పంటున్నాను, మనం అందరూ చొరవ తీసుకొని ఏదైతుందో ఈ రాష్ట్ర క్యాబినెట్ 18 మంది ఉన్నారు. 18 మందికి తోడు సమానమైనటువంటి హోదా కలిగిన వాళ్ళు శాసనసభ సభాపతి, శాసన మండలి చైర్మన్. 18 2 ఎంతమంది అవుతారన్నా? 20 మంది అవుతారు. ఈ 20లో బలహీన వర్గాలు ఎంతమంది ఎరికేనా అని? ముగ్గురు. 20లో బలహీన వర్గాలు ఎంతమంది? ముగ్గురు. ఈ ముగ్గురు తప్ప మొత్తం 20 మందిలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అని, ఇంకోటి సుఖేందర్ రెడ్డి, అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకురావా మొత్తం ఆ రెడ్డి దొరలు, ఎలువ దొరలు. రాజ్యం చెప్తుంది ఎవరు అని చెప్పాలంటే అది రెడ్డి దొరలు కూడా ఎలువ దొరలు. ఇది ఆయననే చెప్తాడు. ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి గారే చెప్తా ఉన్నారు. ఇలా మీరేమో ఉపన్యాసాలు మీ ఏదో తీన్మార్మల్ ఏదో కేసు పెట్టాలని, ఇంకా తీన్మార్మల్ పైన కేసు పెట్టాలని ఓ పిల్లగాడు. ఒకసారి చూద్దాం. అట్లా ఈయన హైకోర్టుగా సుప్రీంకోర్టుకి ఎక్కడికో వేయండు. ఇగో తీన్మార్మలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ హైకోర్టుకు ఆశ్రయించిన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన కడతల అరవింద్ రెడ్డి అట. ఏమవుతుంది? ఒక కేసు నమోదు చేయడానికి హైకోర్టుకు పోవాలా అంటే తీన్మార్మలని భయపడతారు అనుకుంటారు ఏంది? ఇట్లా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బలంగా కొట్లాడితే భయపడిస్తాం అనుకుంటారు, లేకపోతే ఇట్లా ఆయన చెప్తాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, మేము ఉన్నది 5%, మాకు 10% రిజర్వేషన్ ఎందుకు రా నాయన అని చెప్తా ఉన్నాడు. బలహీన వర్గాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు కదా. మిగతా వాళ్ళు ఎందరూ రెడ్డిలు రావులేను కదా. మీ శాతం ఎంత? మీ జనాభా శాతం తీసుకోండి. మేము తప్పు అంటలేదు, మీరు రాజకీయం చేయడం తప్పు కాదు. కాకపోతే మీ జనాభా ఎంత ఉందో మీ లెక్క ప్రకారం అనుభవించండి. మా పదవులు, మా బీసీ బిడ్డలకు రావాల్సిన పదవులు మీరు అనుభవించుకుంటా మళ్ళీ ఉల్టా మా మీదే కేసులు పెడతా ఇదో రకమైన బ్లాక్మెయిల్ చేస్తే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు. బీసీ నినాదాన్ని అడ్డుకునే ప్రసక్తి లేదు. బీసీ సమాజం మేల్కొన్నది. తుక్కు అవుతారు బిడ్డ, చిత్తు కూడా కొడతారు ఎక్కడ నిల్చున్నా కానీ. మీ లెక్క ప్రకారం తీసుకోకుండా మా హక్కులు కాలరాస్తాం, మా బీసీ బిడ్డల హక్కులు కాలరాస్తాం, మా బీసీలకు రావాల్సిన ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్సీ పదవులు తీసుకొని మేమే అనగదొక్కుతాం. అసలు ముఖ్యమంత్రి పదవే మాకు డిప్యూటీ సీఎం ఇస్తాను మీరు చెప్తా ఉంటారు. అంటే బీసీ నినాదం అణించేదానికి ఎవరికొకరికి తీర్మానాలనుకో, లేకపోతే ఇంకెవరికో, లేకపోతే మీరు ఎప్పుడు ఈనేటోళ్ళకో డిప్యూటీ సీఎం ఇస్తే ఇక బీసీ సమాజం చల్లకుంటుందా? ముఖ్యమంత్రి సీటమే మాది 60%,
60% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ ఉంటుంది. మీరు కనీసం ఒక ఆయన 0.2%, ఒక 2%, 1% ఉన్న ఆయన 10 సంవత్సరాలు ఏలిండు. ఈయన 6% ఉన్న వాళ్ళు, వీళ్ళు 10 సంవత్సరాలు, వీళ్ళు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అటు. ఇంకా వీళ్ళు 30 సంవత్సరాలు వెళ్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. రిజర్వేషన్లు ఎవరి హక్కులు ఎవరు కాలం రాస్తున్నారు? జీవన్ రెడ్డి గారు చెప్తున్నారా క్లియర్గా? మేము 5% ఉన్నాం, 10% రిజర్వేషన్ ఎందుకు రా ఆయన అని చెప్తా ఉన్నాడా? మరి ఆయనకు నోటీసులు జారీ చేసిరా? జారీ చేయరు. ఎందుకంటే మా బీసీ సామాజిక వర్గం అంటే చులకన అన్నట్టు. దయచేసి బీసీలు అందరూ ఎక్కువ మేల్కోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.